చరిత్ర ఒక్కసారి కాదు, పదే పదే ఒకే రాగాన్ని మళ్లీ మళ్లీ వాయిస్తుంది. వేదిక మారుతుంది, వేషాలు మారుతున్నాయి, కానీ అమెరికా ఆట మాత్రం మారడం లేదు. ఒకప్పుడు బాగ్దాద్ ఆకాశం మంటలతో ఎర్రబడింది. ఇప్పుడు తెహ్రాన్ గాలిలో అదే ఉద్రిక్తత గట్టిగా వినిపిస్తోంది. పేర్లు వేరు, కాలం వేరు, కానీ కథలోని కథనం మాత్రం ఒక్కటే. 2003లో భారీ విధ్వంస ఆయుధాల ఆరోపణల నినాదంతో అమెరికా ఇరాక్లోకి దూసుకెళ్లింది. సద్దాం హుస్సేన్ పాలన కూల్చింది. తర్వాత ఉరిశిక్షతో ఆయన్ను కడతీర్చింది. కాని ఇరాక్కు శాంతి రాలేదు, శూన్యం వచ్చింది. ఆ శూన్యంలో ఘర్షణలు పెరిగాయి, ఉగ్రశక్తులు పుట్టుకొచ్చాయి. ఒక నాయకుడి అంతంతో దేశం స్థిరపడలేదు, మరింత అస్థిరతలోకి జారింది. ఇప్పుడు ఇరాన్ చుట్టూ మళ్లీ అదే చక్రం తిరుగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచాన్ని కుదిపేసింది. అణు కార్యక్రమం పేరుతో సంవత్సరాలుగా కొనసాగిన ఆంక్షలు, బ్యాంకింగ్ నిర్బంధాలు, చమురు ఎగుమతులపై పరిమితులు చివరకు సైనిక చర్యగా మారాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పక్కన నిలిచిన దేశం ఇరాన్. వ్యూహాత్మక మార్గాలు, వనరుల భద్రత, శక్తి సమీకరణం లాంటి అంశాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ప్రజాస్వామ్యం కోసం చర్యలు తీసుకున్నామనేది ఒక వాదన, అణుభద్రత కోసం అవసరమని చెప్పేది మరో వాదన. కానీ చరిత్ర మాత్రం ఒకే ప్రశ్న అడుగుతోంది: ఒక నాయకుణ్ణి తొలగించడం ద్వారా సమస్యలు ముగుస్తాయా, లేదా కొత్త అగ్నికణాలు పుట్టుకొస్తాయా? సద్దాం తర్వాత ఇరాక్ ఎంత అల్లకల్లోలానికి లోనైందో ప్రపంచం చూసింది. ఇప్పుడు ఖమేనీ తర్వాత ఇరాన్ ఏ దిశగా కదులుతుందో సమయమే సమాధానం చెప్పాల్సిందండి.